వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొస్తున్న ఫ్రీ బస్ పథకం ద్వారా మేము నష్టపోతామంటున్న ఆటో డ్రైవర్లు ప్రస్తుతం అంతా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఫ్రీ బస్ పథకం వస్తే మహిళలకే కదా వచ్చేది, మీరెందుకు నష్టపోతారు దానివల్ల? మా ఆటోలో రోజుకు 15 కిరాయిలు కడితే 12 కిరాయిలు ఎక్కేది మహిళలు మాత్రమే. ఆ 3 కిరాయిలు కూడా వయోవృద్ధులు, అంటే ముసలివారు. వాళ్ళు పిల్లలు అమెరికాలో వాటిల్లో ఉండి ఎవరికో ఫోన్ చేసి వాళ్ళని ఎక్కించడం ద్వారా మేము వాళ్ళని తీసుకొని వెళ్తున్నాం. నష్టపోవటం అంటే రోజుకు మేము 1500 రూపాయలు ఆటోలో సంపాదిస్తే 12 కిరాయిల్లో 1200 వస్తే రేపు మాకు ఎక్కేది ముగ్గురు 300 రూపాయలే వస్తాయి కదా. ఈ 300 రూపాయలతో ఇంటికి 7000 రూపాయలు అద్దె కట్టాలా, నా పిల్లలకి ఇంజనీరింగ్ లెవెల్లో 50,000 రూపాయలు ఫీజు కట్టాలా, ఆటోకి ఫైనాన్స్ 12,000 కట్టాలా, నా బతుకు తెరువు పరిస్థితి ఏంటి? అలాగే నేను సిఎన్జి వ్యాట్ ట్యాక్స్ మీద ప్రతిరోజు 300 రూపాయలు గ్యాస్ కొట్టిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యాట్ ట్యాక్స్ 28% పెట్టారు. అంటే నేను సంవత్సరానికి 36,000 రూపాయలు ప్రభుత్వానికి కడుతున్నా. వీళ్ళు నాకు ఇచ్చేది 15,000. ఎవరి డబ్బులు? నా డబ్బులు 36,000 ఉంచుకొని మీరు 15,000 ఇవ్వటం ఏంటి? మేము పూర్తిగా ఆదాయం కోల్పోతుంది. సంవత్సరానికి ఎంత? మేము కొన్ని లక్షల రూపాయలు ఉపాధి కోల్పోతున్నాం. మీరు 15,000 ఇస్తే ఎవరిని ఎత్తిన పెట్టాలా? మా పిల్లలందరూ ఏం చేయాలా? మా పిల్లలందరినీ ఎలా పోషించుకోవాలా? అందుకనే మేము ఒకటే కోరుకుంటున్నాం. మేము 10th క్లాసు పాస్ అయ్యి ఉన్న వాళ్ళందరినీ కూడా మమ్మల్ని ఉద్యోగాలు ఇవ్వండి, ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలు ఇచ్చి ఆటో డ్రైవర్లన్నీ ఆదుకోండి. ఒకప్పుడు ప్రైవేటు బస్సులు గవర్నమెంట్గా ట్రాన్స్ఫర్ అయినప్పుడు అందులో పనిచేసిన ఆటో డ్రైవర్కి, క్లీనర్కి కూడా ఆర్టీసీలో అవకాశం ఇచ్చారు. అలాగే మమ్మల్ని అందరినీ కూడా ఆఫీసుల బాయిలుగాను ఏదో ఒకటి పెట్టుకొని మా ఆటో డ్రైవర్లందరినీ కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా చేస్తే మీ అందరికీ రుణపడి ఉంటాం. చేతులెక్కి నారా లోకేష్కి, చంద్రబాబుని వేడుకుంటున్నాం. టీడీపీ గవర్నమెంట్ ఆల్రెడీ 2 సంవత్సరాల కింద ఈ మేనిఫెస్టో ఇచ్చింది, ఇప్పుడేం కొత్త కాదు కదా, ఇప్పుడు ఎందుకు ధర్నాకు దిగారు మీరు? ఎన్నికల ముందు యావత్తు ప్రజలకి అనేకమైన హామీలు ఇచ్చున్నారు. దాదాపు 145 హామీలు ఇచ్చారు అధికారంలో రావడం కోసం. ఈ 145 హామీలో మా మోటార్ కార్మికులకు కూడా దాదాపు 5 హామీలు ఇచ్చున్నారు. మహిళలకి ఫ్రీ బస్సు, వాళ్ళు పిఎస్ ఏదైతే సూపర్ 6 పెట్టుకున్నారో ఈ సూపర్ 6 పాటుగా హామీలు ఇవ్వటమే కాదు, ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టారు మావి కూడా. ప్రధానంగా అధికారంలోకి వస్తే మహిళలకి ఫ్రీ బస్సు పెడతాం. ఆ మహిళలకి ఫ్రీ బస్సు పెట్టడం ద్వారా నష్టపోతున్నటువంటి ఆటో ట్యాక్సీ వాళ్ళకి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తాం. కేవలం వాళ్ళకే కాదు, ఆటో నుంచి కారు, జీబు, ట్రక్కు, లారీ తోలుకున్నటువంటి ప్రతి డ్రైవర్కి గత ప్రభుత్వంలో 10,000 ఇచ్చింది. వాహనాన్ని ఎవరైతే ఉన్నారో యజమానికి ఇచ్చారు. నేను డ్రైవర్కి కూడా ఇస్తాను, వాళ్ళకి చేయూతనిస్తాను సాధికారంగా అని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అదే క్రమంలో మాకు ఫీజులు పెనాల్టీలతోటి భారంగా ఉన్నటువంటి 2131 జీవో, గత ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి జీవోని రద్దు చేస్తామని చెప్పారు. అదేవిధంగా మాకు ప్రైవేటు ఫైనాన్స్ వాళ్ళు వడ్డీలకు వడ్డీలు వేస్తూ ఉన్నారు. మాకు బ్యాంకు రుణాలతో కూడుకున్నటువంటి వడ్డీలతో కావాలని చెప్పి మీకు కోరితే 5% వడ్డీతోటి 4-5 లక్షల రూపాయలు రుణాలు ఇస్తామని చెప్పి కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. భవన నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో అంటే ఇప్పుడు ఏర్పాటు చేయడం కాదు, ఇది 2014లోనే అధికారంలోకి వచ్చినప్పుడు మా మీద లేబర్ సెస్ అనేటువంటిది వేశారు. తర్వాత రోడ్ ట్యాక్సీ తీసిన తర్వాత లేబర్ సెస్ తీశారు. ఈ రోజున లారీలకి నెలకి సంవత్సరానికి 1,500 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. కోట్ల రూపాయలు వసూలు అవుతున్నాయి. ఈ లేబర్ సెస్ అనేటువంటిది సంక్షేమ బోర్డు దగ్గర ఏర్పాటు చేసి ఆ రవాణా రంగ కార్మికుల కుటుంబాలకు సంబంధించి వసతులు కల్పిస్తాము బోర్డు ద్వారా అని చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చిన హామీలే, మేము అడగల, సపరేట్గా అడిగింది కాదు. ఎందుకు ఇచ్చారంటే మహిళలకి ఫ్రీ బస్సు ఇవ్వడం ద్వారా తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలో ఎట్లయితే ఆటో మోటారు నష్టపోయిందో, కార్మికులు రోడ్లు పాలయ్యారు, ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు, ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి రాకూడదని చెప్పేసిన దాంతో ఆనాడు హామీ ఇచ్చున్నారు. ఈ రోజున మేము దాన్ని వ్యతిరేకించట్లా, మహిళలకి ఫ్రీ బస్సు వద్దని మేము చెప్పట్లా. అదే క్రమంలో ఆ మహిళలకు ఇచ్చే క్రమంలో ఏ రంగం నష్టపోతుందో దాన్ని ఆదుకోవాల్సిన పరిస్థితి కూడా ప్రభుత్వాల మీద ఉంది కదా. ఆ పత్రం మాకు ఇచ్చినప్పుడు హామీలు అమలు చేయమని చెప్పి మేము కోరుతాం తప్ప మేము కొంతం కోరట్లేదు. రేపు ఆగస్టు 15 నుంచి మహిళలు ఫ్రీ బస్సే కాదు, మాకు 15,000 రూపాయలు వేస్తామని అకౌంట్లో అన్నారు. నిన్నగా మొన్న కొల్లు రవీంద్ర గారు మినిస్టర్ గారు ఏమంటారు? 10,000 అంటాడు. అసలు క్యాబినెట్ హోదా ఉందా? క్యాబినెట్ మినిస్టర్ అయినా 15,000 రూపాయలు సాక్షాత్తు మీ ముఖ్యమంత్రి ప్రకటన చేస్తే నువ్వు 10,000 రూపాయలు ఏ పద్ధతిలో చెప్తావా? నువ్వు ఈ పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నారు. అంటే అధికారంలోకి వచ్చాం, మనం అధికారంలో ఉన్నాక ఎవరితో పని లేదు, 4 సంవత్సరాలు పడి ఉంటారులే, ఓట్లు వేశారు కదా అని నోటుకు వచ్చినట్టు రోజుకో మాట పొడుకో మాట మాట్లాడుతూ కాదు. చంద్రబాబు నాయుడు గత చరిత్ర అంతకు తెలిసిందే, యావత్ ప్రజలకి తెలియదేం కాదు. హామీలు ఇస్తాడు, అమలు చేయని పరిస్థితి ఉంటుంది. హామీల మీద నమ్ముకొని అనేక మంది ఓట్లు వేసాం. ఈ రోజున ఆటో మోటార్ కార్మికులకు సంబంధించి చాలామందికి రేషన్ కార్డులు లేవు.
300 యూనిట్లు వస్తే కరెంటు బిల్లుతోటి రేషన్ కార్డు తీసిన పరిస్థితి ఉంది. ఆనాడు ఈ ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు బిఎల్సీ లోన్లు ఇచ్చే క్రమంలో ఇల్లు కట్టుకోవడానికి మేము ఏదో ఐటీ రిటర్న్ చేసుకుంటే చిన్నది కార్డు తీశారు. ఈ రోజు కార్డు లింక్ పెట్టారు, ప్రతి పథకానికి రేషన్ కార్డు లింక్ పెట్టారు. ఇది ఎంతవరకు కరెక్టు? గత ప్రభుత్వంలో అది వ్యతిరేకత వస్తే నువ్వు చెప్పావు ఇది కరెక్ట్ కాదు, మీరు సవరిస్తామని చెప్పి ఇప్పుడు వరకు ఏ సవరించకంటే ఏదైతే ఇచ్చారో అదే అమలు చేసే పరిస్థితి ఉన్నది. ఈ ఇష్యూ గురించి ఎవరైనా మంత్రితో మాట్లాడారా వెళ్ళి మీరు? మేము ఇప్పటికి దాదాపు 5 సార్లు రవాణా శాఖ మినిస్టరు రాంప్రసాద్ రెడ్డి గారికి డైరెక్ట్గా కలవడం జరిగింది, రిప్రజెంట్లు ఇవ్వడం జరిగింది. మా సాధక బాధకుల మీద మేము సమావేశం పెడతాం, మేము దాని మీద కూర్చొని సిద్ధంగా చర్చించి మీ అభిప్రాయాలు తీసుకొని ముందుకెళ్తామని చెప్పి ఇప్పుడు వరకు ఒక్క సమావేశం కూడా పెట్టాల. 5 రిప్రజెంట్లు ఇచ్చా, 1 కాదు 2 కాదు. మొన్న రవాణా శాఖ కమిషనర్ గారు మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆటో, ట్యాక్సీ, బస్సు, లారీ అసోసియేషన్ వాళ్ళతో ఏర్పాటు చేశారు. ఆ రోజు కూడా మేము మా సాధక బాధలు ఏమున్నాయో, మా సమస్యలు ఏమున్నాయో రాతపూర్వకంగా ఇచ్చున్నాం. ప్రధానంగా చంద్రబాబు నాయుడు హామీ ఏంటంటే బ్యాడ్జీ నెంబర్ కలిగినటువంటి డ్రైవర్లకు మాత్రమే 10,000 ఇస్తామని చెప్పి హామీ ఇచ్చున్నారు. ఈ చంద్రబాబు నాయుడుకి తెలుసు ఈ ఆంధ్రప్రదేశ్లో బ్యాడ్జీ నెంబర్ లేదనే విషయం తెలుసు. ఆనాడు కూడా మీకు క్వశ్చన్ చేశాం. ఎవరైతే టీడీపీ కార్యకర్త సంబంధించి ఎమ్మెల్సీ అశోక్ బాబు గారు కావచ్చు, పట్టాభి గారు కావచ్చు, గుట్టుముక్కల రఘురామరాజు గారు కావచ్చు, వాళ్ళ సమక్షంలో నాకు కాన్ఫరెన్స్ వచ్చినప్పుడు, ఫోన్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు మన సమస్యలు ఏంటి చెప్పండి అనేటప్పుడు నేను చెప్పినప్పుడు రాసుకున్నారు. ఈ రాష్ట్రంలో జీవో ఏదైతే బ్యాడ్జీ విషయం ఉందో ఇది లేదని చెప్పారంటే లేదు మేము అధికారంలోకి వస్తే తీసేస్తాం, మనదే కదా అధికారం, తీసేస్తామని చెప్పారు. ఈరోజు ఏ పద్ధతులు టాలీ చేస్తారని చెప్పి మొన్న మేము రవాణా శాఖ కమిషనర్తో చెబితే లేదు ట్రాన్స్పోర్ట్ వెహికల్ కలిగినటువంటి లైసెన్స్ ఉన్నటువంటి వాళ్ళందరినీ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 11 లక్షల మందిని మేము గుర్తించాం. మీ డేటాని రవాణా మినిస్టర్ గారికి ఇచ్చాం, వాళ్ళు దాని మీద ఆలోచన చేయాలి, మాకు పరిధిలో లేదని చెప్పి చెప్తా ఉన్నారు. ప్రభుత్వం దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారు మీరు? మాకు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో అమలు చేయమని అడుగుతున్నాం. 15,000 రూపాయలు కావచ్చు, సంక్షేమ బోర్డు కావచ్చు, అదేవిధంగా 2131 జీవో రద్దు కావచ్చు, 5% వడ్డీలతోటి రుణాలు కావచ్చు, ఇవి మేము కోరుకుంటున్నాం. లేదు మమ్మల్ని మేము బతకడం మమ్మల్ని వదలమంటున్నాం. ఈ రోజున ఈ ఆటో డ్రైవర్ అనేవాడు చదువు లేక కాదు, ఉన్నత చదువుకున్నటువంటి వాళ్ళు కూడా, లా చదువుకున్నటువంటి వాళ్ళు, ఇంజనీర్ చదువుకున్నటువంటి వాళ్ళు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఈ రంగాన్ని నమ్ముకొని రంగం మీద ఆధారపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మీ ప్రభుత్వాలకి చేతనైతే వాళ్ళకి చేతులు ఇవ్వాలి, సాయం చేయాలి. అట్ట కాకన్నా వాళ్ళ మీద, వాళ్ళ బతుకు మీద, వాళ్ళ పొట్ట మీద కొడతామంటే సరైనట్టు కాదు. వాళ్ళ జీవనోపాధి ఈరోజు లక్షలాది రూపాయలు తల్లిదండ్రులు పుస్తులమ్మో, ఆస్తులమ్మో, ఆటోలు తీసుకొని బయట ప్రయాణానికి వడ్డీల మీద వడ్డీలు కట్టి ఆటో నడుపుతున్నటువంటిది, ఘనంగా జీవనంగా గడుపుతున్న పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం మీరు ఇచ్చిన హామీలు అంగీకరించకపోతే ఏం చేయాలనుకుంటున్నారు? ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయకపోతే మా నిరసన గలాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులే కాదు యావత్తు రవాణా రంగ కార్మికులందరూ కూడగడతాం. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్ని ఉద్యమాలనే చేస్తాం. ప్రభుత్వం ఏం చేసినా కానీ మేము సావటాకైనా సిద్ధమే కానీ ఉద్యమాన్ని ఆపే ప్రసక్తి లేదు. ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేంత వరకు కూడా మా పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం, అందులో రాజీపడే ప్రసక్తి లేదు. లోకేష్ గారు మేనిఫెస్టోకి ముందు మేము కలిసి ఆయనకు మెమోరాండం ఇచ్చినటువంటి విషయం కూడా మీరు దీన్ని కూడా దయచేసి ట్రోల్ చేయండి. మెయిల్లో కూడా పెట్టాము మా సమస్యలు మేము తెలియజేయడం కోసం. ఆల్రెడీ అందరినీ కలిసి మాట్లాడారు. లోకేష్ గారిని కలిసి మాట్లాడామండి. మేము ప్రతిదీ సాక్ష్యం ఉండే మాట్లాడుతున్నాము, మా దగ్గర సాక్ష్యాలు లేకుండా లేదు. కనీసం మెయిల్లో పెట్టినా కూడా స్పందించినటువంటి లోకేష్ గారు. ప్రస్తుతం ఇది ఆటో డ్రైవర్ల రియాక్షన్. గవర్నమెంట్ ఏం చెప్తుందో వేచి చూద్దాం. కెమెరామెన్ ప్రసాద్తో అథా మొహమ్మద్, ఆర్టీవీ, విజయవాడ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.